బుల్రాజుగడు వీరనారాయణ బాబాయ్ని మళ్ళీ అట్టుకొచ్చాడుగా. ఇప్పుడు గనక ఆయన మా అమ్మ నాన్నని చూశాడంటే ఈ గుడ్లోనే చంపేస్తాడు. ఏడ్ చేయాలి? వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? దేవుడా, వీరనారాయణ బాబాయ్ కంట్లో మా అమ్మ నాన్న పడకుండా చూడు తండ్రి. ఎన్నాళ్ళకు దొరికారా? ఎరా, ఆ కుటుంబరావు కోకిలమ్మలతో పాటు చిట్టెమ్మ కూడా వచ్చిందన్నావు కదరా? ఎక్కడుంది? అయ్యో బాబోయ్, మా కళ్ళారా చూసామండి. మేము చూస్తుండగానే ఆ కోకిలమ్మ కుటుంబరావు చిట్టెమ్మలు ఒకటే ఆటోలో వెళ్ళారండి బాబు. రేయ్, ఎదవ నాటకాలాడి ఆ కుటుంబరావు కోకిలమ్మలు చిట్టెమ్మ అమ్మా నాన్నలని నమ్మించాలని చూస్తారా? ఒట్టండి బాబు, కావాలంటే వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తే కళ్ళల్లో కారం కొట్టి పారిపోతారా? ఈసారి మాట లేపేడాలే. ఊళ్ళో మా డ్రింక్ చేసేస్తారా? తప్పదురా. చేతికి దొరికిన శత్రువుల్ని వదిలేస్తే మళ్ళీ దొరుకుతారన్న నమ్మకం లేదు. అందుకనే దొరికిన చోటే ఏసేయాలి. కుటుంబరావు, మా అన్నయ్య చనిపోయింది 10 కోట్లు పోయినది కాదా? మీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి నేను శంకర్ నారాయణ కాదు, వీరనారాయణ. ఎవరైనా మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన మా శత్రువమ్మా, మమ్మల్ని చంపడానికి వచ్చినాడు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో ఒకటి చేసి వీళ్ళని కాపాడాలి. ఓపెన్ చేయరా. కోకిలమ్మ కుటుంబరావులు జమీందార్ గారు 2 బిడ్డల్ని తీసుకొని పారిపోతున్నారు. అది చూసి మేము అడ్డుపడితే మా ఆయన్ని చావ కొట్టి పారిపోయారు. నిన్ను నమ్మి మా అన్నయ్య నిన్ను సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు రా. మా ఇంటి పానోడువైన నీకు తన గుండెలో స్థానం ఇచ్చాడ్రా. కానీ మీరేం చేశారు?
కోట్ల రూపాయల ఆస్తి కాజేసి ఆయన గుండెల మీద తన్నారు. ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నట్టేట ముంచేసి నిలువున ప్రాణం తీశారు. మీలాంటి హంతకులకి ఈ భూమి మీద బతికే అర్హత లేదురా. జమీందార్ గారు, నా బిడ్డల మీద ఒట్టు పెట్టి చెప్తున్నానండి. జమీందారు గారిని మేము చంపలేదండి. ఆ డబ్బులు మేము ఎత్తుకెళ్ళలేదండి. చేసిందంతా అదిగో ఆ కాంతమ్మే చేసినదండి. మనందరినీ మోసం చేసి ఆ డబ్బంతా ఈ కాంతమ్మే దోసేసినదండి. ఈ తుపాకీ నా మీద పెట్టడం కాదండి, ఇది తీసుకెళ్ళి ఆ కాంతమ్మ కణత మీద పెట్టండి. నిజాలేటో మీకే తెలుస్తాయి. ఏ నోర్మయ్, దరిద్ర పెదవా. అయ్యా వీరనారాయణ గారు, విన్నారుగా వీడి మాటలు. ఆనాడు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా ఆ నేరాన్ని మీకెంతో నమ్మకమైన నా మీద నెట్టాలని చూస్తున్నాడు. ఆ రోజు వీడే గనక డబ్బులు దొంగిలించి ఉండకపోతే వీళ్ల గదిలో ఆ డబ్బులు ఎందుకు దొరుకుతాయి? వీడే నేరం చేయకపోతే పోలీసులకి లొంగిపోయి నిజాలు నిరూపించకుండా ఎందుకు ఇన్ని రోజులు పారిపోతాడు? ఎందుకు మీ నుంచి తప్పించుకుని తిరుగుతాడు? చెప్పమనండి. కాంతం అడుగుతోందిగా, సమాధానం చెప్పరా. నువ్వు ఏ నేరము చేయకపోతే ఎందుకు పారిపోయావు? నీకే తప్పు తెలియకపోతే నా నుంచి ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? అయ్యా ఈరనారాయణ గారు, మీ అన్నని మేము చంపామన్న కోపంలో పగలో ఉన్న మీకు మేమేం చెప్పినా అర్థం కాదండి. వినే ప్రయత్నం చెయ్యరండి. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోనామండి. కానీ ఈనాడు ఈ సీతారాములు సాక్షిగా, పవిత్రమైన ఈ గుడి సాక్షిగా నిజాలు చెప్తున్నామండి. ఏ పాపం చేయలేదండి. జరిగిన పాపాలకి, ఘోరాలకి, నేరాలకి ఈ కాంతమ్మే బాధ్యురాలండి. ఈవిని శిక్షించండి, నిజాలన్నీ బయటపడతాయి. రే కుటుంబరావు, ఎంతకి తెగించారా? అయ్యా వీరనారాయణ గారు, వీళ్ళిలా నిజం చెప్పరండి. వీడి కళ్ళ ముందే వీడి పెళ్ళాన్ని కాల్చి చంపేయండి. ఆ పెళ్ళాం చచ్చిపోతుందన్న భయంతో చచ్చినట్టు నిజాలన్నీ చెప్తాడండి. ఆగండి. ఏంటి సార్ ఇది? ఇది ఊరు అనుకుంటున్నారా, అడవి అనుకుంటున్నారా? ఆది మానవులం కాదు సార్ మనం. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ పోవడానికి ప్రతిదానికో పద్ధతి ఉంటుంది. నిజంగా వీళ్ళు తప్పు చేశారనిపిస్తే పోలీసులకు చెప్పండి, నిజాలేంటో వాళ్ళు తేలుస్తారు. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? పోర పిల్ల కుక్క. పిల్ల కుక్కనా? పిల్ల కుంకనా?
పిల్ల కుంకనా, నీకు ధైర్యం ఉంటే వీళ్ళ మీద చెయ్యి. పిల్ల కుంకనో మగానో రుచి చూపిస్తాను. ఏయ్ నోర్మాయ్, పిచ్చి పట్టిందా నీకు? ఈయనెవరో తెలుసా? ఈయన తలుచుకుంటే నిన్నే కాదు, ఇక్కడున్న వాళ్ళందరినీ చంపి వెళ్ళిపోగలడు. అయితే చంపమను చూస్తాను. నా దమ్మేంటో చూద్దామని నీ కొడుకు ముచ్చట పడుతున్నాడు కాంతారావు. చూపించమంటాడేమో అడుగో. నాన్న రవిచంద్ర, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. హీరో, మీ నాన్న కావాలంటే మూసుకొని పక్కకెళ్ళో. నీ హీరోయిజం చూపించాలనుకుంటే మీ నాన్న శవాన్ని ఇంటికి తీసుకెళ్ళావు. ఎలా చెప్పు, ఏసేమంటావా? ఇది నాకు వీళ్ళకి సంబంధించిన విషయం కాదని ఎవరైనా మధ్యలో తలదూర్చారో పుచ్చలు పేలిపోతాయి. కోకిలమ్మా బాబు, నాకెక్కువ ఓపిక లేదో చెప్పు. బాబు గారు మేము ఆ డబ్బు తీయలేదు బాబు గారు. దొర్మాయ్, నిన్ను డబ్బు గురించి ఎవరు అడిగారా? 25 మీ గురించి వెతుకుతుంది, మీకోసం కుక్కలాగా తిరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ నోట్ల కట్టల కోసం కాదురా, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మా అన్నయ్య 2 కూతుళ్ల కోసం. అంటే వీరనారాయణ గారు వెతుకుతుంది వాళ్ళ అన్న కూతుళ్ళ కోసమా? అక్క, నువ్వు చెప్పినట్టే 2 ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. అయ్యో, పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారండి? కొంపు తీసి వీళ్ళని కూడా చంపేస్తారా? నేనేమైనా పిచ్చిదాన్నా? వీళ్ల బాబు అదే జమీందారు శంకర్ నారాయణ 2 కూతుళ్ల పేర్ల మీద 100 ఎకరాల పొలాన్ని, జమీందారింటిని వదిలేశాడు. రేపు వీళ్లు పెద్దవాళ్ళయ్యి 21 సంవత్సరాలు దాటాక ఆ ఆస్తి మొత్తం ఈ అక్క చెల్లెళ్ల పేర్ల మీదకొస్తుంది. ఆస్తి వీళ్ళకొస్తుంది గాని వీళ్ళని తీసుకురావడం వల్ల మనకేం వస్తుంది? ఈ 2 పిల్లల్ని మన దగ్గరే ఉంచేసుకుంటే ఆస్తి కూడా మనకే కదా వస్తుంది. ఎలా వస్తుందండి? 21 ఏళ్లు దాటాక ఆస్తి వీళ్ళకి వెళ్ళిపోతుంది కదా. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ పిల్లలకేం తెలుసు? అయ్య బాబోయ్, నాకు అర్థమైందక్క. ఈ 2 పిల్లల్ని పెంచేసి పెద్దయ్యాక వీళ్లతో సంతకాలు ఎట్టించేసుకుని ఆస్తి మొత్తం మనమే నొక్కేస్తాం అన్నమాట. ఎస్. పాపం అండి, అన్యాయం అండి. వీళ్ళకి తల్లి కూడా లేదు, తండ్రి లేడు. అలాంటి వీళ్ళ కుటుంబానికి దూరం చేయడం మహా పాపం అండి. మీరు గనక ఈ విషయం బయట పెడితే ఈ 2 పిల్లల్ని చంపేస్తాను. ఓకేనా? అంత పని చేయకండి. అయితే నోరు మూసుకొని ఉండండి. నిజం బయట పెట్టారో ఈ పిల్లలకే ప్రమాదం. ఒరే అవతారం, అక్క, ఈ 2 పిల్లల్ని తీసుకెళ్లి మన గదిలో దాచేయి. అలాగే అక్క. వీరనారాయణ అడిగితే ఆ కుటుంబరావు కోకిలమ్మ తీసుకెళ్లారని చెప్తాం. అలాగే అక్క. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. జమీందార్ గారి ఇంట్లో 10 కోట్ల రూపాయల ఆస్తిని దొంగిలించినందుకు, జమీందార్ గారి పిల్లల్ని కిడ్నాప్ చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు, ఎస్సీ గారు, బాబు నిజంగా మాకేంటి తెలదు బాబు. బాబు నిజంగా మాకు తెలదు బాబు. మేము చెప్పిన వాటి ఏనండి బాబు. సార్ నిజంగా మాకే బాబు తెలియదు సార్.
జమీందారు గారి పెద్ద కూతుర్ని తీసుకెళ్ళి మంచి పని చేశావు. పాపం చిన్న కూతురే మా దగ్గర మిగిలిపోయింది. తన జీవితం ఏమైపోతుందో ఏంటో. ఏరండి వాళ్ళు? పారిపోయారండి భార్య గారు. వైష్ణవి ఏది? ఏమో తెలీదండి. అవును, ఆ రోజు కాంతమ్మ జమీందారు గారి ఇద్దరు బిడ్డల్ని దొంగిలించి తీసుకెళ్లిపోతే దాని దగ్గర పిల్లలు పెరగడం ఇష్టం లేక అందులో పెద్ద పిల్ల సిట్టమ్మని నేనే ఎత్తుకెళ్ళిన నిజం ఈరనారాయణకి చెప్పేస్తే వద్దు, ఆయన నమ్మితే సంతోషం. అదే నమ్మకపోతే సిట్టమ్మ మా సొంత కూతురని మాతో పాటు సిట్టమ్మని కూడా చంపేస్తాడు. అన్నిటికీ మించి సిట్టమ్మ జమీందారు కూతురని కాంతమ్మకి తెలియకూడదు. ఇంకొన్నాళ్ళు ఈ నిజాన్ని నాలోనే దాచుకోవాలి. అవును, దాచుకోవాలి. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? నాకు ఓర్పు లేదు. బుల్లెట్ నీ పెళ్ళాం తనలో దిగక ముందే నీ గుండెల్లో ఉన్న నిజాలు బయటికి రావాలి. లేదంటే మిగిలేది నీ పెళ్ళాం శవమే. చెప్పు బాబుగారు. అది 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 నువ్వు చెప్పవురా, నువ్వు చెప్పవు. ఎవడ్రా కొబ్బరికాయ విసిరిందే? నేనే. నా పగకి వాళ్ళ చావుకి మధ్య అడ్డు రావడానికి నువ్వెవరు? మనిషిని, సగటు మనిషిని. ఒక జంతువు ప్రమాదంలో ఇరుక్కుంది అంటేనే తోటి జంతువులన్నీ చుట్టుముడతాయి, వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తాయి. అలాంటిది నేను మనిషిని. నా కంటి ముందు ఇంకో మనిషిని చంపుతూ ఉంటే చూస్తూ ఎలా నించుంటాననుకున్నారు? వాళ్ళని చంపాలంటే ముందుగా మీరు చంపాల్సింది నన్ను. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. పైగా ఆడపిల్లవే. మా వంశంలో ఆడవారిని గౌరవించడమే తప్ప ఆడవారి మీద చేయి చేసుకునే సమస్య లేదు. శభాష్, చాలా బాగా చెప్పారండి. మీ వంశంలో ఎవ్వరూ ఆడవాళ్ళ జోలికి వెళ్లరు, కానీ మీరు మాత్రం ఆడవారిని చంపాలనుకుంటున్నారు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? మీకు నిజంగా ఆడవాళ్ళంటే గౌరవం ఉంటే ఆవిడ నుదుటిన గన్ పెట్టే వాళ్లే కాదు, కానీ మీరు గన్ పెట్టారు అంటే అర్థం ఏంటి? మీకు స్త్రీలంటే గౌరవం లేదనే కదా, ఆడవాళ్ళంటే చులకననే కదా. చాలు, ఆప్తావా? అది ఆడదయ్యుంటే దాని కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాణ్ణి. కానీ అది ఆడది కాదు, మా అన్న ప్రాణాలు తీసిన రాక్షసి. ఆనాడు తాటకిని చంపిన శ్రీరామచంద్రుడు నేరస్తుడైతే నేను నేరస్తుడే. లంకిణిని చంపిన హనుమంతుడు దుర్మార్గుడైతే నేను దుర్మార్గుడే. గతంలో వీళ్ల వల్ల మా అన్నని పోగొట్టుకున్నాను, మా అన్న పిల్లల్ని పోగొట్టుకున్నాను. ఆ పగ ప్రతీకారంతో తిరుగుతున్నాను. వాళ్ళు చేసిన ద్రోహం తెలియాలంటే
అడగాల్సింది నన్ను కాదు, మా అన్న పిల్లల కోసం 25 ఏళ్లుగా పరితపిస్తున్న నా గుండెనడుగో, నా ఒంట్లో మరిగిపోతున్న నా రక్తాన్ని అడుగో.